ఇప్పుడు ఈ కింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో జవాబు రాయండి. అక్షరాలు ఎక్కడ కవాతాలు చేస్తాయని కవి అన్నాడు? జవాబు: అక్షరాలు కవి గుండెల్లోనే కాదు, కనురెప్పలపై కూడా అక్షరాలు కవాతాలు చేస్తాయని కవి అన్నాడు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. అన్నప్రాసన నాడు జరిగిన సంఘటన గురించి రాయండి. జవాబు: అన్నప్రాసన రోజు నా ముందు పెట్టిన అన్ని వస్తువులను వదిలేశాను. ఎర్రని కలాన్ని పట్టుకొని కలం పట్టిన నేను లోకానికి మేలు చేస్తానని ఆనందంతో అమ్మ మురిసిపోయింది. ఇది ఆన్సర్. ఇప్పుడు ఈ కింది ప్రశ్నలోని 8 నుంచి 10 వాక్యాల్లో జవాబు రాయండి. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్. అక్షరం గేయ సారాంశాన్ని మీ సొంత వాక్యాల్లో రాయండి. జవాబు: కవి అక్షరాలతో తనకున్న అనుబంధం గురించి ఇలా చెప్తున్నాడు. నేను బాగా చదువుకొని ఈ ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలన్న అమ్మ ఆశ నా గుండె చప్పుడైనది. ఇప్పుడు నా కళ్ళు మూసినా తెరిచినా అక్షరాలే కనిపిస్తుంటాయి. నేను బాగా చదివి గొప్ప ప్రయోజకుడిని కావాలన్న అమ్మ కోరిక నన్ను నిద్రపోనివ్వడం లేదు. అమ్మ ఆశలు నన్ను ఒళ్ళంతా కళ్ళు చేసుకొని శ్రద్ధగా చదువుకునేలా చేస్తాయి. మా అమ్మ నా పంతులమ్మ. నేను ఆమెకు బుజ్జోడిని కాబట్టి పడుకునేటప్పుడు కూడా నాకు అక్షరాల నూరు పోసేది. అందుకేనేమో చదువు పట్ల నాకు ఆసక్తి పెరిగింది. అన్నప్రాసన రోజు నా ముందు పెట్టిన అన్ని వస్తువుల్ని వదిలేశాను. ఎర్రని కలాన్ని పట్టుకున్న కలం పట్టిన నేను లోకానికి మేలు చేస్తానని ఆనందంతో అమ్మ మురిసిపోయింది. అమ్మ మాటల్లోనే కాదు, ముద్దుల్లోనూ అక్షరాల గుర్తులు ఉన్నాయి. అందుకే నేను అమ్మను ప్రేమించినంతగా అక్షరాలని ప్రేమిస్తాను. అమ్మ కోసం బాగా చదువుకొని అమ్మ కోరిక తీరుస్తాను. అమ్మను గుర్తు చేసుకుంటూ అమ్మ ప్రేమను తెలిపే అక్షరంగా మారుతాను. ఇప్పుడు రెండవ ప్రశ్న. జీవితంలో చదువు విలువ ఎంత ముఖ్యమో తెలపండి. జీవితంలో చదువు ఎంతో ముఖ్యము. చదువు జీవితాన్ని మార్చేస్తుంది. మనపై మనకు నమ్మకాన్ని కలిగిస్తుంది. చదువు మనలో పట్టుదలను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మన ఉపాధిని మనమే చేసుకునేలా చదువు తోడుగా ఉంటుంది. చదువు మన మాట తీరు, నడవడిక, వేషధారణ మార్చివేస్తుంది. చదువు చరిత్రను తెలుసుకునేలా చేస్తుంది. అందుకే విద్య లేని వింత పశువు అంటారు. అంటే పెద్దలు చదువు వల్ల మనోవికాసం మెరుగుపడుతుంది. ఇక్కడ చదువు లేదు వింత పశువు అంటే ఎప్పుడు ఎవరో ఒకరి మీద డిపెండ్ అయ్యి బతకాల్సి వస్తుంది. కాబట్టి చదువుకుంటే ఏం చేయాలి అన్న క్లారిటీ మీకే వస్తుందని అర్థం. ఇప్పుడు మూడవ ప్రశ్న. అమ్మ ప్రేమ గురించి మీ మాటల్లో రాయండి. జవాబు: తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. అమ్మ కంటే గొప్ప భద్రత బిడ్డకు ఎక్కడా లేదు. అందుకే అమ్మ ప్రత్యక్ష దైవం అని అంటారు. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు, కానీ అమ్మ ప్రేమ మారదు. నవమాసాలు మోసిన కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుతుంది. గోరుముద్దలు తినిపిస్తుంది, లాలిస్తుంది, మురిపిస్తుంది. బిడ్డను చూసి మురిసిపోతుంది. చదువు నేర్పుతుంది. బిడ్డను సంస్కారవంతునిగా తీర్చిదిద్దుతుంది. బిడ్డకు బాధ వస్తే తల్లడిల్లేది తల్లి. అందుకే మాతృదేవోభవ అంటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి.